ఆనంది అయితే తన ఆఫీస్‌కెళ్ళేసరికి ఆదిత్య షేక్ హ్యాండ్ ఇస్తూ దివ్యకు ఉండడం చూసి చాలా అంటే చాలా బాధపడిపోయి షాక్ అయిపోతూ ఉంటుంది. అంతలో ఆదిత్య అయితే "నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు. నువ్వు వెళ్ళు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే "మీతో మాట్లాడాలని" చెప్పగానే "నాకు ఖాళీ నా వర్క్ అంతా అయిపోయినప్పుడు నేను చెప్తాను. అప్పుడు మాట్లాడదు కానీ నా కోసం వెయిట్ చేయొద్దు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఎందుకు నన్ను ఆదిత్య గారు అవాయిడ్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశానని చెప్పనైతే చాలా బాధపడుతూ తనైతే వాళ్ళ పుట్టింటికైతే వస్తుంది. వచ్చగానే వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా ఆనందిని చూసి "ఏమమ్మా ఒక్కదానివే వచ్చావు, అల్లుడు గారి ఏరియాని" అయితే అడుగుతూ ఉంటాడు. అది ఆయన రాలేదమ్మా, ఆఫీస్ వర్క్ ఉందని చెప్పని నేను ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నాక "ఏమి మీ కారులో రాలేదా నువ్వు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "లేదమ్మా నేను కారులో రాలేదు" అని చెప్తూ ఉంటారు. ఆనంది మాత్రం చాలా బాధపడుతూ "ఏం చెప్పనమ్మా, నన్ను ఆదిత్య గారు దూరం పెడుతున్నారు. నేను మీతో చెప్పుకొని మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా" అని చెప్పనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సూర్య అయితే "ఏమైంది కుట్టి" అని చెప్పనుకొని జ్యోతి అయితే తన మనసులో "నీకు అక్కడ సమస్య ఉన్నదని నాకు తెలుసు కుట్టి, కానీ ఏం చేయగలము, నువ్వేమో చెప్పట్లేదు కదా" అంటూ ఉంటుంది. సూర్య కూడా "మీరిద్దరు వస్తేనే బాగుంటుంది" అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది వాళ్ళ అమ్మ అయితే అవును బాబు, వాళ్ళిద్దరు వస్తేనే చూడు ముచ్చటగా ఉంటుంది" అని చెప్పనైతే అంటూ ఉంటారు. ఇంకా ఆనంది అయితే "ఏంటి ఎప్పుడూ లేని సూర్యబాబు మీరిద్దరూ కలిసి ఉండాలి అని చెప్తున్నాడు" అని చెప్పనైతే అనుకుంటూ "ఇక ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను, నేను మామూలుగా చూసిపోవాలనే వచ్చాను" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "ఏం బిడ్డ మీ అత్తేమన్నా అన్నదా" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళ నాన్న వాళ్ళ అత్త ఎందుకంటది, బిడ్డ అంటే తనకి ప్రాణం అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "మీ మామయ్య గారు ఏమన్నా అన్నారా ఏంటి" అంటే "లేదు ఏ గమ్ముగుండు, వాళ్ళ మామయ్యకి అయితే ఆనంది అంటే కన్న బిడ్డ కంటే ఎక్కువ" అని చెప్పుతూ ఉంటే "ఏమైందో చెప్పు ఆనంది" అని అయితే సూర్యబాబు జ్యోతి అడుగుతూ ఉంటారు. "నీకు మేం కాక ఇంకెవరున్నారు చెప్పుకోవాల్సిన వాళ్ళు" అని చెప్పనైతే వాళ్ళు అడుగుతూ ఉంటారు. "అదేం లేదు జ్యోతమ్మ" అని చెప్తూ ఉంటుంది. "ఎప్పుడైనా ఆడపిల్ల అత్తింటిలో సంతోషంగా ఉన్నప్పుడు ఏమి పుట్టిల్లు గుర్తురాదు. ఏదైనా బాధగా ఉన్నప్పుడు తనకి అక్కడ ఎవ్వరు లేరు అని చెప్పుకోవడానికి అన్నప్పుడే పుట్టింటి వైపు అడుగులు పడతాయి కుట్టి" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆనంది అయితే తల వంచుకొని అట్లాగే తను బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికైతే ఆదిత్య వస్తాడు. ఆదిత్య రాగానే "అదిగో అల్లుడు గారు వచ్చారు" అని చెప్పనైతే అందరూ వెళ్ళి "ఏం బాబు ఇప్పుడైనా వచ్చావు, రా కూర్చుందురు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో ఆదిత్య మాత్రం ఆనంది వైపు చూసి ఇంకా ఏం చెప్పినట్లేదు అని చెప్పనైతే అనుకుంటూ తనని తీసుకొని వెళ్ళిపోతాడు.